భారతీయులందరికీ నమస్కారం. అనుక్షణం మన భారతదేశం నుండి కాశ్మీర్ని వేరు చేస్తున్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేయాలని మేము ఎందుకు అడుగుతున్న విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. 1947లో భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయే సమయంలో అప్పుడు కాశ్మీర్ స్వతంత్ర దేశం కింద ఉంది. అప్పుడు కాశ్మీర్ కింగ్ అయినటువంటి హరిసింగ్ కాశ్మీర్ని స్వతంత్ర దేశంగా ఉంచుదామని మొదటగా తను అనుకున్నాడు. బట్ కాకపోతే తదనంతర పరిణామాల దృష్ట్యా కాశ్మీర్ని కొన్ని షరతులతో క్రోడీకరించి భారతదేశంలో కలిపారు. ఈ సమయంలో పెట్టిన షరతులు ఏంట్రా అంటే అది ఆర్టికల్ 370 రూపంలో కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా అండ్ నెహ్రూ కలిపి ఆర్టికల్ 370ని రూపొందించారు. ఈ ఆర్టికల్ 370 వల్ల జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి వచ్చింది. ఈ ఆర్టికల్ 370 వల్ల ఏం జరుగుతుంది అన్నదాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్ 370 వల్ల జమ్మూ కాశ్మీర్లో భారతదేశంలో ఉన్నటువంటి ఎటువంటి చట్టాలు ఎటువంటి కోర్టులు ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కావు. కేవలం సైనిక కమ్యూనికేషన్ అండ్ విదేశీ వ్యవహారాల విషయంలో మాత్రమే జమ్మూ అండ్ కాశ్మీర్లో మిగతా భారతదేశంలో తీసుకునే నిర్ణయాలు వర్తిస్తాయి. ఈ మిగతా భారతదేశం అన్న పదం వాడుతుంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే రాష్ట్రం ముసుగులో ఉన్న మిగతా దేశం అన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ మిగతా దేశం అన్న పదం వాడుతుంటే. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో సుప్రీంకోర్టులో చేసిన ఎటువంటి చట్టం అక్కడ వర్తించదు. ఇంకోటి ఏంటంటే స్వయంగా భారత రాష్ట్రపతికి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళ అసెంబ్లీని రద్దు చేయడానికి కానీ అక్కడ ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం లేదు. ఇది ఎంత దారుణం చూడండి. మరి ఇంకోటి ఏంటంటే కేవలం యుద్ధ సమయంలో మాత్రమే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎమర్జెన్సీ విధించే హక్కు భారత రాష్ట్రపతికి ఉంది. చాలా చాలా భయంకరమైన ఆర్టికల్ అన్నమాట ఇది. మన దేశాన్ని నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎందుకు విడదీస్తుంది 4 పాయింట్లలోనే మనకు తెలుస్తుంది. కాకపోతే ఇంకా అన్నిటికన్నా వికృతమైన పాయింట్లు ఇంకా చాలా ఉన్నాయి. లోన భారతదేశం అంతా ఒకటే రాజ్యాంగం ఉంది, ఒకటే చట్టం ఉంది అని. కానీ అది అబద్ధం. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం అంటే అది మన దేశంలో ఉందా ఏంటో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి ప్రత్యేక జాతీయ జెండా ఈ రెండింటిని అడ్డుపెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే మనం ఎంతో పవిత్రంగా చూసుకునే మన జాతీయ జెండాని వాళ్ళు అనుక్షణం అవమానపరుస్తున్నారు. అనుక్షణం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి మనం. ఎందుకంటే మన సుప్రీంకోర్టు లాలు కానీ చట్టాలు కానీ అక్కడ వర్తించవు. సో దాన్ని అడ్డుపెట్టుకుని ఈ ఆర్టికల్ 370ని అడ్డుపెట్టుకుని వాళ్ళు ఎన్ని అరాచకాలు అకృత్యాలు ఏం చేసినా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370 కాకుండా దీని తోక చట్టం ఇంకోటి ఉంది. అదేంటంటే ఆర్టికల్ 35A. ఈ ఆర్టికల్ 35A వల్ల ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకి ప్రత్యేక నేషనాలిటీ ఉంది, కాశ్మీరీస్ అని. అంతేకాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ఆర్టికల్ 35A ద్వారా భారతదేశంలో చెందిన ఏ ఒక్కడో అక్కడ క్రయ విక్రయాలు క్రయ విక్రయాలు చేయడానికి అనర్హులు. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్టికల్ 35A ద్వారా ఎవరు లోకలో ఎవరు నాన్ లోకలో నిర్ణయించే హక్కు పూర్తిగా జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీకి మాత్రమే ఉంది. ఇంకోటి ఏంటంటే అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఈ ఆర్టికల్ 35A ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు చెప్తానికి చాలా బాధగా చెప్పకూడదు. మన భారతదేశంలో ఎవరినైనా వివాహం చేసుకున్నా వాళ్ళకి వాళ్ళ నేషనాలిటీ వాళ్ళ స్టేట్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ పోతాయంట. బట్ వాళ్ళు పాకిస్తాన్లో చేసుకుంటే మాత్రం ఆ పాకిస్తానుడికి కాశ్మీరీ నేషనాలిటీ వస్తుంది. అసలు ఇంతకన్నా దారుణ దుర్మార్గం ఏమైనా ఉందా? దీన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారా ఈ 70 సంవత్సరాలుగా అంటే అమాయక కాశ్మీర్ ప్రజల్లోని భారతదేశ వ్యతిరేక విషబీజాలు నాటుతున్నారు. ఇంకోటి ఏంట్రా అంటే గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఒకప్పుడు కాశ్మీర్లో బౌద్ధులు సిక్కులు హిందువులు అందరూ ఉండేవారు, కాశ్మీర్లో ముస్లిమ్స్ అందరూ. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఈ 70 ఏళ్ళలోని ఈ టైంలో వీళ్ళు చేసింది ఏంటంటే అక్కడ షరియా చట్టాలు అమలుపరుస్తున్నారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే అక్కడ మిగతా వర్గాల మీద ఎటువంటి దాడులు జరిగినా ఏం జరిగినా అన్యాయాలు అకృత్యాలు అరాచకాలు అత్యాచారాలు ఏం జరిగినా వాటిని అక్కడ స్టేట్ అసెంబ్లీ చూచున్నట్టు ఉండటం ఇవన్నీ భరించలేక వీటిని సహించలేక ఇష్టం లేకపోయినా లేదంటే వాళ్ళు వెళ్ళగొట్టబడటం ద్వారా చాలామంది నిజమైన కాశ్మీరీలు అమాయక కాశ్మీరీలు ఇప్పటికీ ఢిల్లీలో శరణార్థుల కింద బతుకుతున్నారు.
దీని ద్వారా వాళ్ళు సాధించింది ఏంట్రా అంటే నిజమైన కాశ్మీర్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. కొంతమంది నిజాయితీ గల కాశ్మీర్లు అక్కడి ప్రాణాలు చేతిలో పట్టుకున్న 90% అది టెర్రర్ భూమి కింద మార్చేశారు. దీన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెఫరెండం అడుగుతున్నారు. ఈ రెఫరెండం అడగడం ద్వారా వాళ్ళందరూ మేము పాకిస్తాన్లో ఉండడానికి ఇష్టపడుతున్నామని చెప్పి ఇది ఇండియాలో ఉండడానికి వీల్లేదని కొత్త వాదన తీసుకొస్తున్నారు. అది ఎంత ప్లాన్డ్గా చేశారు చూడండి. మన వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు, వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు, ఇప్పుడు రెఫరెండం అడుగుతున్నారు అమాయక ప్రజలు. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్టికల్ 35A ద్వారా ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 6 సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి, 5 సంవత్సరాలు జరగదు. అక్కడ పంచాయతీలకు ఎటువంటి అధికారాలు ఉండవు. ఇంకోటి అంటే అక్కడ లోకల్లో నాన్ లోకల్ నిర్ణయించే అధికారం అసెంబ్లీ గుప్పిట్లో పెట్టుకుంది కాబట్టి కొంతమందికి పార్లమెంట్ ఎలక్షన్లో ఓటేసే హక్కు ఉంది, కానీ అసెంబ్లీ ఎలక్షన్లో ఓటేసే హక్కు లేదు. ఏంటంటే ఆ గవర్నమెంట్ గుర్తించట్లేదు వాళ్ళని. అక్కడ 10 సంవత్సరాలు ఉన్నవాడు కూడా లోకల్ కింద గుర్తించవచ్చు, కానీ వాళ్ళందరినీ లోకల్ కింద గుర్తించితే వీళ్ళొక అరాచకాలు సాగవు. రేపు రెఫరెండం పెట్టినప్పుడు వీళ్ళందరూ నిజమైన భారతీయులందరూ భారతదేశానికి అనుకూలంగా ఓటు వేస్తారని వాళ్ళెవ్వరికీ అసెంబ్లీలో ఓటు హక్కు ఇవ్వట్లేదు. ఇది ఎంత దుర్మార్గం జరుగుతుంది. ఇవన్నీ పోని పక్కన పెట్టేద్దాం. మన భారతదేశంలో నేషనల్ ఫండ్ ఉంటుంది. అది ఏంటంటే భారతదేశంలో రిక్షా తొక్కునే కాంచి రిచెస్ట్ పర్సన్ దాకా అందరి కష్టార్జితంతో ఏర్పడిన ఫండ్ అది. ఆ ఫండ్ని ఆ రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి దానికి ఎలకేట్ చేస్తారు. 2011 లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మంది జనం ఉంటే వాళ్ళకి 10% ఫండ్స్ ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి 8.25 ఇస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ అని కదా, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు అది తగ్గించేస్తున్నారు. కానీ 1% ప్రజలున్న జమ్మూ కాశ్మీర్కి మాత్రం 10% ఫండ్స్ ఇస్తున్నారు. అంటే తిక్కల కింద వాళ్ళకి ఫండ్స్ ఇచ్చేస్తున్నారు. అది ఏంట్రా అంటే వాళ్ళు చెప్పే కుటుంబ రాజకీయాలు వేరేలా ఉంటారు, రాజకీయ స్వార్థం. ఈ ఫండ్స్ని పోనీ వాళ్ళు ఏం చేసుకుంటారు? నిజంగా అక్కడ ఫండ్స్ ఉపయోగించుకుని వాళ్ళు అభివృద్ధి చెందితే వాళ్ళ దృష్టిలో మన దేశం సపరేట్, కానీ మన దృష్టిలో వాళ్ళు ఎప్పుడు మన భారతీయులే, మన దేశస్తులే. పోనీ హ్యాపీగా ఉందాం. ఈ ఫండ్స్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న పనికిమాలిన ఆర్టికల్ 370 ద్వారా వాళ్ళు ఎవరికి లెక్కలు చెప్పక్కల, వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పక్కల. ఈ ఫండ్స్ని వాళ్ళు విచ్చలవిడిగా వాడుకుని మిగిలిన ఫండ్స్ని వాళ్ళ టెర్రరిస్టులకు ఇచ్చి ఆ టెర్రరిస్టుల ద్వారా మన దేశ సైనికుల మీద, మన దేశ సార్వత్వం మీద దాడులు చేస్తున్నారు. ఇది ఎంత దారుణమైన విషయం చూసారా? మన సొమ్ము తింటూ వాళ్ళు స్వతంత్రంగా ఫీల్ అవుతూ మన ప్రజల మీద, మన సైనికుల మీద దాడులు చేస్తున్నారు. ఇలాంటి వికృత చేష్టలు అన్నీ పోవాలంటే అర్జెంటుగా ఆర్టికల్ 370ని రద్దు చేయాలి. ఇంకోటి ఏంటంటే మన భారతదేశంలో ఉన్న సైన్యంలో అత్యధిక సైనికులు కేవలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. వేల మంది, లెక్క కొంచెం అటు ఇటు ఉండొచ్చు, ఒక్కొక్కరి దగ్గర ఒక లెక్క ఉండొచ్చు, కానీ కొన్ని వేల మంది సైనికులు అమాయక కాశ్మీర్ ప్రజల్ని, భారతదేశాన్ని రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. కోల్పోయిన ప్రాణాన్ని మనం తిరిగి తేనం. వాళ్ళకి ఇచ్చిన ఫండ్స్ గురించి బాధ ఏం లేదు, ఇవ్వండి. అక్కడ నిజంగా శాంతి నెలకొడుతుంటే 10 కాదు 20% ఎటువంటి అవ్వండి. మేము ఇప్పటికీ ఎప్పటికీ జమ్మూ కాశ్మీర్ ప్రజలు కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, సొంత భారతీయులు కానీ మేము చూస్తున్నాం. కానీ వీటిని వెంటనే అరికట్టాలంటే కేవలం ఆర్టికల్ 370 దాని తోక చట్టమైన ఆర్టికల్ 35Aని మనం రద్దు చేయడం ద్వారానే అక్కడ అరాచక అల్లరిమోకలను మనం అరికట్టవచ్చు. తద్వారా జమ్మూ కాశ్మీర్ కూడా మన దేశంలోనే ఒక మంచి రాష్ట్రం కింద మనం నిలబెట్టచ్చు. ఇది మా సౌత్ ఇండియన్ జేఏసీ తరపున మా డిమాండు. మా సౌత్ ఇండియన్ జేఏసీ లోగన్ యూనిటీ అండ్ ఈక్వాలిటీ, అంతేగాని సౌత్ ఇండియా నార్త్ ఇండియా సపరేట్ అన్నది మా ఉద్దేశం కాదు. జై హింద్.